మొత్తానికి ఏపీలో పిఠాపురం నియోజకవర్గం కూడా చాలా ఉత్కంఠ రేపింది. పిఠాపురంలో పవన్ ఘన విజయం పైన పిఠాపురం బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మాట్లాడతాం. కృష్ణంరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఊహించిన విజయాన్ని సాధించారనుకుంటున్నారా? ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ అయితే పక్కా అని చెప్తున్నారు ఆయన. సో 70,000 మెజార్టీ కూడా సాధించారు, విజయం పొందారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిఠాపురాన్ని ఒక్కటే నగ్గించలేదండి. పిఠాపురాన్ని అఖండ మెజారిటీతో నగ్గించుకున్నారు. ప్రజలు నగ్గించుకున్నారు ఆయన్ని. 1,00,000 వరకు మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రజలు మేము ఎప్పుడైతే కోరుకున్నామో, ఆయన ఏ రోజైతే ర్యాలీల్లో పాల్గొన్నారో ఆ ర్యాలీల్లో పాల్గొన్నప్పుడే ప్రజలు ఆయనకి నగ్గారు అనే ఒక డెసిషన్ కి వచ్చారనేది మేము గమనించడం జరిగింది. ఆ తదుపరి మెజారిటీ ఎంత అనేది పిఠాపురంలో డిస్కషన్ జరిగింది. సో దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వేసిన నామినేషన్ రోజున దగ్గర 70,000 మంది ఆయన నామినేషన్ కి ప్రజలందరూ కూడా వచ్చి హాజరయ్యారు. సో ఆ రోజే మేము కూడా వారాహి యాత్ర మీద నేను మాట్లాడినప్పుడు అదే మాట చెప్పాను. తప్పనిసరిగా పిఠాపురంలో 70,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా గెలుపొందుతారు. అది ఈ రోజు నామినేషన్ రోజునే అది నిరూపణ అయ్యింది అనే విషయాన్ని మేము ఆ రోజు వారాహి యాత్రలో చెప్పడం జరిగింది. సో ప్రజలు ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నారు, ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారు అనేది మనం చూసుకుంటే, ఈ రోజు వాళ్ళు మన రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈ రోజు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మేము నిజంగా చాలా సంతోషపడుతున్నాము. అంతేకాకుండా ఆయన కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా ఆయన ఎక్కడెక్కడైతే దగ్గర 142 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే తిరిగారో ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ రోజు ఆయన తిరిగిన నియోజకవర్గంలో విజయం సాధించడం అనేది కూడా మరి అందరం కూడా గుర్తించాల్సిన అవసరం. సో అంతేకాదు ఈరోజు పిఠాపురంలో ప్రజల్లో మమేకమై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యామిలీ కూడా వాళ్ళ అన్న నాగబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఆయన, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వదిన గారు పద్మ గారు, అలాగే వాళ్ళ చెల్లెలు గారు, అలాగే మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం మాది అని వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేయడంతో మేము పిఠాపురంలో ఉంటున్నామని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఆఫీస్ తీసుకుని ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ వింటూ వాటిని ఆయన వాళ్ళు ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన ప్రతి విన్నపాన్ని కూడా ఆయన ఎమ్మెల్యే అవ్వకుండానే పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన తీరు ప్రజలకి మరింత చేరువ చేసిందని మేము భావిస్తున్నాము. అలాగే డెఫినెట్ గా ఈ విజయం ఒక చరిత్రలో నిలిచిపోయేది. ఎందుకంటే ఇటువంటి మెజారిటీ పిఠాపురంలో ఎవరికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మెజారిటీ రావడం అనేది. పిఠాపురం ఓటరు ప్రతిసారి కూడా ఒకే పార్టీకి పట్టం కట్టే ప్రయత్నం కూడా చేయరు. సో మార్పులో భాగంగానే పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు విజయాన్ని అందించారనుకోవాలా, లేకపోతే ఇక నుంచి జనసేనకు కంచుకోటగా పిఠాపురం ఉండబోతోందా? పవన్ కళ్యాణ్ కు ఒక ఆస్థానం లాగా పిఠాపురం మారబోతోందా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అనే నియోజకవర్గం ఆయనకి ఈ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా అయితే భావిస్తున్నారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై ఆయన నియోజకవర్గం భావిస్తున్నారో, పిఠాపురం ప్రజలు మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు నిత్యము పిఠాపురంలోనే ఉండాలి అని కోరుకోవడం జరిగింది. ఆ రీతిలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను నిత్యం మీతోనే ఉంటాను, మీ గుండెల్లో ఉంటాను, మీరందరూ కూడా నా గుండెల్లో ఉన్నారని అన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆయన పిఠాపురంలోనే ఉంటారని, పిఠాపురం నుంచి అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు వదులుకోరని, అలాగే ఆయన కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోరని మేము భావిస్తున్నాం. కృష్ణరాజు గారు, ప్రస్తుతం మీరు నాగబాబు గారి ఫ్యామిలీతో పాటుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో వారు కూడా ఏమైనా జాయిన్ అవుతారా, మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే విజయోత్సాహంలో ఉన్నారా? అందరూ కొంచెం విజయోత్సాహాల్లో ఉన్నారు. మీరు కావాలంటే విజువల్ చూపించమంటే విజువల్ చూపిస్తారు. మరి వాళ్ళు మాట్లాడతారా లేదా అనేది అంటే ఒకసారి ఇక్కడ కొంతమంది ఎవరెవరైతే ఈ దాంట్లో పాల్గొన్నారో వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడతాను అంటున్నారు. ఇవ్వండి. హలో కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు మీరే మాట్లాడించండి వాళ్ళతో. ఒక నిమిషం అండి. ఓకే, ఫస్ట్ కన్వే అవర్ విషెస్ టు. ఓకే, ఒక నిమిషం.
ఒక నిమిషం అండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున విషయం తెలియజేయడానికి ఒక నిమిషం ఉండండి లైన్ లో. హలో, నమస్తే అండి. నమస్తే. ముందుగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సంబంధించి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ హెచ్ఎం టీవీ అండ్ ఆడియన్స్ అండి. సో ఎలా ఉంది ఇప్పుడు? గెలిచారు, ఊహించిన విజయం అయితే సొంతం చేసుకున్నారు. మీ ఆనందోత్సాహాలు ఎలా ఉన్నాయి మాతో షేర్ చేసుకుంటే? అయితే చాలా అంటే చాలా ఆనందం. ఎందుకంటే ప్రజలందరూ ఇచ్చిన ఆనందము ఏం లేకపోతే ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఆటోమేటిక్ గా దాంట్లో దాంట్లో మధురం ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఓకే సార్, నాగబాబు గారి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారా? ఒకసారి విజువల్స్ చూపిస్తారా మాకు ఒకసారి వాళ్ళందరినీ కూడా? అవునండి. హలో. ఓకే అండి, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఊహించిన గెలుపు అయినప్పటికీ కూడా మెజార్టీ కూడా మీరు ఊహించినట్టుగానే వచ్చింది. సో పాలనలో కూడా అనుకున్న ఇచ్చిన వాగ్దానాలు అనుకున్న విధంగా పాలన కూడా కొనసాగిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్ టు జనసేన పార్టీ అండి. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. రైట్. హలో కృష్ణరాజు గారు. వాళ్ళ గురించి వాళ్ళ యొక్క స్పందన కూడా ఒకసారి తెలియజేస్తాను. ఒక నిమిషం. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఈ రోజు మరి ఇది ఇంకా నిజంగా పండగ వాతావరణం. ఎప్పుడైతే సార్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానని పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తానని చెప్పారు, ఆ రోజే పండగ స్టార్ట్ అయింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా ఈ నియోజకవర్గాన్ని కళ్యాణ్ గారు తీసుకుని స్వస్థలంగా ఆయన మార్చుకోవడానికి ఇది మాకు ఒక మంచి అవకాశం. అలాగే మంచి ఒక పండగ వాతావరణం అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా వాళ్ళు మొన్న జరిగిన పోలింగ్ లో కూడా చిన్నపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అమ్మ ఓటేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలి ఈసారి అని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారితో సహా మొత్తం 80+ ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ కూడా చాలా అందరూ కూడా చాలా సహకారం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఇక్కడికి ఇంత మెజారిటీని అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆయన కోసం ప్రచురించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు చాలా కవరేజ్ చేశారు. అలాగే ప్రతి ఛానల్ వాళ్ళు కూడా కవరేజ్ లేకుండా అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. 21 స్థానాల్లో కూడా ఇప్పటికీ లీడ్ లో ఉంది, గెలుపొందిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో పిఠాపురంలో ముఖ్యంగా పవన్ కళ్యాణే కాదు ఫ్యామిలీ కూడా అక్కడి నియోజకవర్గ ప్రజలతో ఉంటామనే ఒక నమ్మకాన్ని మీరు కూడా జనంలోకి వెళ్ళారు కనుక, మీరు జనంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది వాళ్ళ రెస్పాన్స్? ప్రతి ఒక్కరికి కూడా వారు ఏదైతే ట్రస్ట్ పెట్టుకున్నారో అండి దాన్ని కంపల్సరీ మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ మేమైనా కానీ దాన్ని మేము నిలబెట్టడానికి మా శాయశక్తుల కృషి చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మార్పు చెందాలి అని చెప్పి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆ మార్పుని ఖచ్చితంగా తీసుకుంటాం. దానికి మా వంతు కృషి కూడా మేము ఇప్పుడు పోలింగ్ కి ఏ విధంగా అయితే కృషి చేశామో అదే విధంగా మేము ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తామండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు వీరమహిళ గారు ఉన్నారండి, తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఆవిడకి ఇష్టం ఒకసారి మాట. నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి, గెలుపులో మీరందరూ కూడా కృషి చేశారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో గెలుపు అయితే ఇచ్చారు. సో ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? నమస్తే మ్యామ్, నా పేరు శంకరకృష్ణవేణి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ని. ఇవాళ జనసేన పార్టీ ఇంత అశేషమైనటువంటి విజయాన్ని సాధించింది అంటే కనుక 100% కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విజన్ ఎక్కడ ఫెయిల్ కాలేదండి. ఎందుకంటే కూటమి ఒక కూర్పు కుదర్చడానికి ఆయన పడ్డటువంటి శ్రమ, కూటమి అభ్యర్థులు కూడా గెలవడానికి ఆయన పడ్డటువంటి శ్రమ, ఈ రోజు దానికి తగ్గటువంటి ఫలితాలు కూడా ఈ రోజు ప్రజలు ఇవ్వడం అనేది కూడా మాకు కేడర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. జనసేన పార్టీ ఇదే 5 సంవత్సరాల క్రితం అపజయం పాలైనప్పుడు మేము ఎంత దుఃఖంలో మునిగిపోయినామో అది ఫేస్ చేసిన మా అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు అంతకు మించినటువంటి ఉత్సాహాన్ని మాలో మళ్ళీ పార్టీ ఓటమి చూసినప్పటి నుంచి కూడా నెక్స్ట్ డే నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాలో నింపినటువంటి చైతన్యం కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలకి ప్రతి విషయంలోని ఆయన నిలబడినటువంటి అండదండలు కానీ, ఆయన నిలబడినటువంటి ఆయన కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెట్టి ఇవ్వడంలో కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదవిలేని ముఖ్యమంత్రి, ఆయన ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగానే మేము ఎప్పుడు భావిస్తాం. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఆయన పోటీ చేయడం, ఇక్కడ అశేషంగా 70,000 ఓట్లు పై చీలకు మేము లక్ష్యాన్ని కూడా ఫిక్స్ అయి ఉన్నాము. అయినప్పటికీ కూడా వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా సరే గానీ అవన్నీ కూడా అభిమన్యులాగా ఛేదించుకుని ఇవాళ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది నిజంగా మా కేడర్ అందరికీ కాదండి, మా జనసేన శ్రేణులందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ప్రజలందరికీ కూడా ఇక్కడ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి ఎందుకు ఇంత విశ్లేషణ జరుగుతుంది అంటే 2019 ఎన్నికల్లో పాపం అనే ఒక స్థాయి వరకు కూడా వెళ్ళిపోయారు. జనం ఎంతలా వచ్చారు ఆయన సభలకు, కానీ పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోయిన పరిస్థితి. కానీ ఈసారి 21 స్థానాలు అనేది కాస్త బలంగానే అనుకోవాలి. చెప్పండి, అంటే ఫ్యామిలీ అంతా కూడా జనంలోకి వెళ్ళారు, క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేశారు, పిఠాపురంలో మీ అందరూ కృషి చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అనేక ర్యాలీలు, సభలు, వారాహి యాత్ర కూడా చేపట్టి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు. ఇందులో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉండింది? మరీ ముఖ్యంగా నాగబాబు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని కూడా చాలా సభల్లో పాల్గొన్నారు, మాట్లాడారు. చాలా మంది కార్యకర్తలకు కూడా ఆయన సలహాలు, సూచనలు కూడా అందించారు. సో ప్రెసెంట్ అక్కడ ఉన్నారా, ఏమైనా మాట్లాడతారా? నాగబాబు సార్ అయితే మ్యామ్ ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి క్యాడర్ లో ఒక కార్యకర్త లాగా జాయిన్ అయి పనిచేయడం జరిగింది మ్యామ్. నిజంగా నాగబాబు సార్ తీసుకున్నటువంటి వ్యూహాలు కానీ, ఆయన మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ, ఆయన మాకు ప్రతి విషయంలోని కూడా ఎంతో బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలోని నాగబాబు గారి కష్టం చిన్నది కాదు మ్యామ్. నమస్తే మేడం. కృష్ణరాజు గారు చెప్పండి, అంటే పర్టికులర్ గా ఇప్పుడు నాగబాబు గారి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు, విజయోత్సాహంలో అయితే ఉన్నారు. నాగబాబు గారు ఉన్నారా అక్కడ? వాళ్ళ వైఫ్ గానీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? నాగబాబు గారు జస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు అనే పత్రం తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. సో మీరు ఒక పావు గంట, అరగంట సమయం తర్వాత మరొకసారి మీరు కనెక్ట్ అవ్వగలిగితే కనుక ఆయనతో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ అండి కృష్ణరాజు గారు. నమస్తే. రైట్, మొత్తానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది, అప్డేట్ కూడా కొనసాగుతూ ఉంటుంది. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. మీ అనుబంధమే మా